యాక్టివ్ న్యూస్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ సమరం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఒక పక్క ఆఖరి సమరానికి సమయం దగ్గర పడుతుంటే మరోపక్క రాజకీయ పార్టీల మేనిఫెస్టో విడుదల ఆసక్తిని రేకెత్తిస్తోంది. అటు ప్రచారంలోనూ ఇటు ప్రజల మద్దతులోనూ ప్రధాన పాత్ర పోషించే మేనిఫెస్టోపై అనేక ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇంతకీ మేనిఫెస్టోలపై అధిష్టానం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. పార్టీ అధినేతలు అధికారంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించే మేనిఫెస్టో విషయంలో మాత్రం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు వెనుకంజలో ఉన్నాయి. ఇప్పటికే సీనియర్ నాయకులైన యనమల రామకృష్ణుడి నేతృత్వంలో టీడీపీ, సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్ల నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కమిటీలను నియమించుకున్నాయి. ఈ కమిటీలు తాము రూపొందించిన మేనిఫెస్టోలను పార్టీ అధ్యక్షులకు సమర్పించి కూడా చాలా రోజులైంది. అయితే వారం రోజులుగా మేనిఫెస్టో ప్రకటించాలని ఇరు పార్టీలే సన్నాహాలు చేసుకున్నాయి. కానీ ప్రత్యర్థి ప్రకటించిన తర్వాతే తమ మేనిఫెస్టో ప్రకటించాలనుకుంటూ ఏ రోజుకా రోజు రెండు పార్టీలు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి తక్కువ రోజులు మాత్రమే ఉండటంతో పార్టీలు పరుగులు పెడుతున్నాయి. మిగతా పార్టీల కంటే ముందుగా ప్రచారం సాగించిన టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ విషయంలో మాత్రం కాస్త వెనుకబడింది. టీడీపీ కంటే ముందుగా జనసేన తాత్కాలిక మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. యువతే టార్గెట్ గా అభ్యుదయ భావాలతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించింది. త్వరలో మరిన్ని మార్పులతో మరో మేనిఫెస్టో వస్తుందని జనసేన అధినేత తెలిపారు. మేనిఫెస్టోల విషయంలో అపార అనుభవాన్ని రంగరించే టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ మేనిఫెస్టోను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనేది స్పష్టత లేదు. ఏపీలో 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తమ మేనిఫెస్టో ఉంటుందన్నారు. ఇప్పటికే టీడీపీ అమలు చేస్తున్న పసుపు కుంకుమ, పెన్షన్లు, రైతు రుణమాఫీ, పెట్టుబడి సాయం, నిరుద్యోగ భృతి, డ్వాక్రా రుణాలు, అన్నా క్యాంటీన్లు సహా మరిన్ని అనూహ్యమైన పథకాలతో మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ సైతం అద్భుతమైన మేనిఫెస్టోను రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఆయన ప్రకటించిన నవరత్నాల పథకాలతో పాటు మరిన్ని కొత్త పథకాల్ని ఏపీలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన మేలు జరిగేలా చేసే మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారని సమాచారం. ఉమారెడ్డి వెంకటేశ్వర్ల నేతృత్వంలో ఆ బృందం మేనిఫెస్టోను తయారు చేసింది. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు, ఉద్యోగులు, కుల సంఘాలు, ప్రజా సంఘాల నుంచి వచ్చిన వినతులు, అభ్యర్థనలను పరిశీలించి మేనిఫెస్టో నివేదికను రూపొందించింది. ఏపీలో ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేయడంతో ఎన్నికల వ్యూహం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రత్యర్థి మేనిఫెస్టో విడుదలైన తరువాత తమ మేనిఫెస్టోకు మెరుగులు దిద్ది ఓటర్లను ఆకర్షించాలని ఒకరి మేనిఫెస్టో కోసం మరొకరు ఎదురు చూస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ మేనిఫెస్టో కోసం జగన్, వైసీపీ మేనిఫెస్టో కోసం చంద్రబాబు ఎదురు చూస్తూ తమ మేనిఫెస్టో విడుదలను ఆలస్యం చేస్తున్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.